పరిటాల రవి 21వ వర్ధంతి వెంకటాపురంలో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇప్పటికే ఘాట్ వద్ద కూడా చాలా మంది నాయకులు, రాజకీయ నాయకులు అందరూ కూడా పరిటాల కుటుంబం అందరూ కూడా ఘన నివాళులు అర్పించినటువంటి నేపథ్యంతో మనతో పరిటాల శ్రీరామ్ ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏంటి ఈరోజు 21వ వర్ధంతి సందర్భంగా ఏంటి కార్యక్రమాలు ఏంటి? పరిటాల రవీంద్ర గారి 21వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వెంకటాపురం గ్రామంలో భోజనాలు కానీ ఇవన్నీ పెట్టుకోవడం జరిగిందండి. మరి దాంతోపాటు పరిటాల రవీంద్ర గారి అభిమానులు కావచ్చు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు కావచ్చు, అందరూ ఇక్కడ ఈరోజు రావడము, అందరూ కూడా ఈరోజు ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తూ అందరూ కూడా ఇదవుతున్నారు. మరి రెండోది ముఖ్యంగా రేపటి రోజున పరిటాల రవీంద్ర గారి పేరు మీద ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పేరూరు డ్యామ్ ఏదైతే ఉందో దాన్ని పరిటాల రవీంద్ర గారి జలాశయంగా నామకరణం చేసి ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దాన్ని గత ప్రభుత్వంలో అనేక కారణాల వల్ల దాన్ని అంతా నిలబెట్టడము, రాష్ట్రంలో ఎక్కడ జలాశయాలు ఉన్నా అవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అన్ని వర్కులన్నీ కూడా స్తంభించిపోయి ఎక్కడే కానీ డెవలప్మెంట్ లేకుండా అయిపోయిన పరిస్థితి. కానీ అవన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేసుకుంటూ మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈవెన్ ఈ అప్పర్ పెనార్ ప్రాజెక్టు కూడా ఇప్పుడు మొదలు పెట్టమని గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం కూడా చాలా ఆనందంగా ఉంది. అది కూడా గతంలో పరిటాల రవీంద్ర గారి వర్ధంతి రోజే చంద్రబాబు నాయుడు గారు దావోస్లో ఉన్నప్పటికీ ఆయన అక్కడి నుంచి జీవో వదలడం జరిగింది. సేమ్ అదే రకంగా ఇప్పుడు మరీ పరిటాల రవీంద్ర గారి వర్ధంతిని పునఃస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటు కళ్యాణదుర్గం కావచ్చు, ఇటు రాప్తాడు కావచ్చు, అటు పావుగూడ కావచ్చు, కర్ణాటకలో పెనుగొండ కావచ్చు, ఇటు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంత రైతులు చాలామంది చెప్తూ ఉంటారు, పరిటాల రవి రైతుల్ని సమృద్ధిగా ఉండేటట్టు చేస్తే ఖచ్చితంగా అభివృద్ధి చెందాయి, గ్రామాలు అభివృద్ధి చెందాయి, కుటుంబాలు అభివృద్ధి చెందాయని చెప్పేవారంటారు. దానికి అనుగుణంగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అడుగులు ముందుకు పడుతున్నాయంటారు. ఖచ్చితంగా అండి. ఎందుకంటే గతంలో అప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజున్న పరిస్థితి కాదు. ఇప్పుడు ఆ రోజు చదువులు కానీ ఇంకోటి కానీ అన్ని రకాలుగాను కొంచెం తక్కువ ఉన్న పరిస్థితి. అదే రెండోది ఇవన్నీ కూడా కంప్లీట్ రాయలసీమ అనగానే బ్యాక్వర్డ్ ఏరియా కింద ఎక్కువగా ఇది చూసుకున్నాం. ఒక్కసారిగా అందరికీ పని దొరకాలంటే వ్యవసాయం అనేది ఒక ముఖ్య ఆధారిత. ఎందుకంటే వ్యవసాయం మీద ఆధారంగా పడి చాలా కుటుంబాలు బతుకుతుండేవి అప్పుడు. వారి పనులు కానీ రోజువారీ జీవితాలు కానీ దాని మీద ఉండేవి. సో వ్యవసాయం అనేది ఎప్పుడైతే సమృద్ధిగా జరుగుతుందో, పాడి పంట అనేది ఇంట్లో ఎప్పుడైతే ఉంటుందో, అది ఎకరా దగ్గర నుంచి 10 ఎకరాల దగ్గర నుంచి 100 ఎకరాల వరకు ఉన్న రైతు వరకు ప్రతి ఒక్కరికి పని అనేది దొరుకుతుంది. రెండోది రైతులకు కానీ రైతు కూలీలకు కానీ పని దొరుకుతుంది. గ్రామాలు ఎప్పుడూ కూడా సస్యామలంగా ముందుకెళ్తాయని చెప్పి ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి అని. అందులో భాగంగా ఈరోజు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ గారి దగ్గర కావచ్చు, మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కావచ్చు, మా రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఈ జలాశయాలు అనేటివి కూడా డెవలప్ అవ్వాలని చెప్పి చాలా చర్చల్లో కూడా ఆయన మాట్లాడిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ వచ్చినాక మనం ఈరోజు చూస్తే హంద్రీనివాని ఫినిష్ చేసి ఈరోజు ఎక్కడో కర్నూలు డిస్టిక్ నుంచి మనం ఈరోజు తీసుకెళ్ళి తెలంగాణ బార్డర్ నుంచి కుప్పం అంటే ఆల్మోస్ట్ తమిళనాడు కర్ణాటక బార్డర్ వరకు ఈరోజు నీళ్ళు వెళ్తున్నాయంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆ పని చేయడం కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒకప్పుడు జలయజ్ఞం అంటే ధనయజ్ఞం అనేటట్టుగా మనకందరికీ రాష్ట్రానికి కనపడే పరిస్థితుల్లో నుంచి ఈరోజు ఎక్కడ చూసినా, ఈరోజు ఒక నియోజకవర్గాన్ని మా నియోజకవర్గమే మేము చూసుకున్నా, ఈ అనంతపూర్ ప్రాంతాన్ని చూసుకున్నప్పటికీ ఈరోజు ఇక్కడ మొదలైంది దగ్గర 40-50 చెరువులు ఒక్కొక్క నియోజకవర్గానికి మనం నింపుకునే పరిస్థితి. ఎక్కడైనా సరే ఒక చెరువుని నింపామంటే చుట్టుపక్కల 4 ఊర్లు ఉపయోగపడే పరిస్థితి, 4 రైతులు బతికే పరిస్థితి. ఇటువంటి అనేకమైన మనం చెప్పుకుంటూ వెళ్తే ఈ జిల్లా కర్నూలు జిల్లానో లేదంటే చిత్తూరు జిల్లాలోనే ఈ హంద్రీనివా నుంచి బతుకుతున్న ఎన్నో ఊర్లు కానీ రైతులు కానీ ఈరోజు మనకు కనపడతారు. సో ఆ రకంగా వారందరికీ ఒక ఆదాయ వనరులు కావచ్చు, వాళ్ళ కుటుంబాలు నిలదొక్కునే పరిస్థితులు కావచ్చు, దాంతోపాటు రైతులకు రైతు కూలీలకు పని పుష్కలంగా దొరికేటట్టుగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తాను. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు నీళ్లు తీసుకురాగలిగాం కాబట్టి ఈరోజు కియా ఫ్యాక్టరీ తెచ్చుకోగలిగాము. ఈరోజు మనం అక్కడ చూసామంటే బెల్ ఫ్యాక్టరీని తెచ్చుకోగలిగాం. అట్లా అనేకమైన ఈవెన్ ఫ్యాక్టరీల పరంగా కూడా మనం డెవలప్మెంట్ తీసుకురావడానికి ఈ హంద్రీనివా అనేది ఒక మూలాధారమైందనే విషయాన్ని కూడా మనం ఒకసారి చేసుకోవాలి. పేరూరు డ్యామ్కు నీళ్లు తీసుకొస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అనే అవకాశం ఉంటుందా? ముఖ్యంగా రేపటి రోజు మీరు కాలువ పనులు కూడా తిరిగి ప్రారంభిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో అనివార్య కారణాల వల్ల ఆగిపోయినటువంటి పరిస్థితులు, మరి దీన్ని మరీ పరిగెత్తించే పరిస్థితులు వస్తే ఈ ప్రాంతంలో ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో అప్పుడున్న పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు త్వరతన పని అయిపోగొట్టాలనే దాని మీద వారికి కూడా ప్రెజర్ చేయడము, ఆ రోజున్న మెగా ఇంజనీరింగ్ కంపెనీ ద్వారా పని మొదలు పెట్టడము, ఆల్మోస్ట్ 80% పని అయిపోవడం. ఆల్మోస్ట్ 80% రిజర్వాయర్లు తప్ప కాలువ పని ఆల్మోస్ట్ 8 నుంచి 10 కిలోమీటర్లు మాత్రమే నిలబడి ఉంది. అది కాకోకుండా ఒక 3 లిఫ్ట్లు వరకునే నిలబడి ఉండింది అన్నమాట పని.
సో మేజర్గా పని ఆ రోజున్న తెలుగుదేశం ప్రభుత్వంలోనే అయిపోయింది. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక దాన్ని పూర్తిగా పక్కన అంటే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చిన దాన్ని కూడా చేయలేని పరిస్థితి. రైతులకు కూడా గత 5 ఏళ్ల నుంచి పడాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వలేని పరిస్థితి. కానీ రైతుల్ని వాస్తవంగా ఈరోజు ఒప్పుకోవాలి. ప్రాంతం బాగుపడుతుందంటే భూమి పోయినా కానీ డబ్బులు రాకపోయినా కానీ ఇంకా ఓపికగా మా ప్రాంతం బాగుపడితే చాలు, మా ప్రాంతానికి నీళ్ళు వస్తే చాలు అని చెప్పిన రైతులకైతే 2 చేతులు ఎత్తి మొక్కినా అది తక్కువే. కానీ వారందరి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం ఖచ్చితంగా అది వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అయ్యే అవకాశాలు అతి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కంప్లీట్ ఇప్పుడు మనం చూసామంటే ఇప్పుడు రామగిరి కానీ కనగానపల్లి కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అటు కమ్మదూరు కావచ్చు, ఇటు పావుగడ కావచ్చు, లేదంటే పెనుగొండ ఇది. ఎందుకంటే డ్యాంలో నీళ్లు నిలబడితే డైరెక్ట్ ఇరిగేషన్ కంటే ఇండైరెక్ట్ ఇరిగేషన్ అంటే బోర్ల ద్వారాను గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ ద్వారా మనకు ఉపయోగపడే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ఒకప్పటి నుంచి మేము వినేది ఏంటంటే ధర్మారం ఇక్కడ పెరుగు డ్యాంలో నీళ్ళు నిలబడ్డా అంటే దగ్గర ధర్మారం బాట దాకా నీళ్లు రీఛార్జ్ అవుతాయనే మాట మేము వింటూ వస్తున్నాం. ఖచ్చితంగా నీళ్ళు వచ్చి తెచ్చుకోగలుగుతాం. తెచ్చుకున్న తర్వాత ఎక్కడైతే నీళ్ళు చుట్టుపక్కల లేవు ఇవన్నీ కూడా నాకు తెలిసి రాయలసీమ కోనసీమగా మారడానికి దీనికి కళ్ళ ముందే మేము ఆ సాక్ష్యంగా చూడకపోతున్నాం. సార్ ఫైనల్గా ఇప్పుడు పట్టాల రవి వర్ధంతి అన్న జయంతి అన్న కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా చాలా చోట్ల సేవా కార్యక్రమం రక్తదాన శిబిరాలు కావచ్చు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి మీ పట్టాల శ్రీరామ్గా ఏం చెప్పబోతారు? నేను చెప్పేది ఏం లేదండి. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే మేము రక్తం పంచుకున్న వారసులు అయితే వాళ్ళ ఆశయాల్లో వారసులు వాళ్ళందరూను పరిటాల రవీంద్ర గారికి. ఎందుకంటే ఆ కార్యక్రమాలు మేమేదో ఉండాలా, మేము గుర్తించాలనేది కూడా ఆలోచన లేకోకుండా, ఎందుకంటే మేము చూడాలనో మాట్లాడాలనో బాగా చేశారని చెప్పాలనో ఇంకొకరు చెప్పాలనేది కాకోకుండా ఆయన పేరు మీద అన్నదానాలు కావచ్చు, అంటే స్కూళ్ళలో ఇప్పుడు చాలా వరకు పరిటాల రవీంద్ర గారి జయంతి రోజు కానీ వర్ధంతి రోజు కానీ స్కూల్ పిల్లలకి బుక్స్ కానీ ఇట్లాంటివి చేయడము, లేకుంటే ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తున్న పరిస్థితి. వాస్తవంగా అంతకంటే నేను చెప్పలేనేమో. ఎందుకంటే మేము ఇంట్లో పుట్టి రక్తం పంచుకున్న వారసులు అయితే ఆశయాలకు వాళ్ళే వారసులు. థ్యాంక్ యూ. 21వ పరిటాల రవి వర్ధంతి సందర్భంగా వెంకటాపురం గ్రామంలో ఘనంగా నివాళులు అర్పిస్తున్నటువంటి నేపథ్యం. అందులో ముఖ్యంగా ఏదైతే ఉందో ఆయన అభిమానులు ఇప్పటికి కూడా వర్ధంతి కావచ్చు, జయంతి కావచ్చు చాలా చోట్ల అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మేము రక్తం పంచుకొని పుట్టినప్పటికీ వారి ఆశయాలకు మాత్రం వారే ముఖ్యంగా ప్రధాన భూమిక అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఈ ప్రాంత రైతుల కోసం గతంలో పరిటాల రవీంద్ర చేసినటువంటి ఏదైతే ఉందో నీరు ఇస్తే ఇక్కడ ప్రాంత రైతులు సిరులు పండించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పేరూరు డ్యామ్కు సంబంధించి కూడా రేపటి రోజు ఆగిపోయినటువంటి పనులు తిరిగి పరిటాల రవీంద్ర పేరు మీద తిరిగి ప్రారంభించబోతున్నాము అని చెప్పేసి పరిటాల శ్రీరామ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకెనాడు RTV అనంతపురం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.